హాయ్ అండి అందరికి. నేను చేసిన మిస్టేక్స్ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. నేను చేసే మిస్టేక్స్ అయితే ఖచ్చితంగా మీరు చేయకండి. ఇలా నాకు తెలియకుండా నేను చేసిన మిస్టేక్స్ వల్ల నా ఛానెల్‌లో వ్యూస్‌నైతే నేను చాలా వరకు కోల్పోయానండి. వేలల్లో వచ్చే వ్యూస్ కాస్త హండ్రెడ్స్‌కి పడిపోయినాయి. ఆ వందలలో వచ్చేటివి కాస్త సింగిల్ నంబర్స్, 2 నంబర్స్‌కి కూడా పడిపోయినాయండి. అందుకోసమనే ఇట్లాంటి మిస్టేక్స్ ఇంకా మీరెవరు అయితే బిగినర్స్ చేయకుండా ఉంటారని నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. లేట్ చేయకుండా అయితే టాపిక్‌లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మన ఛానెల్‌లో మిక్స్‌డ్ కంటెంట్ అనేది అస్సలు చేయకండి. ఈ మిక్స్‌డ్ కంటెంట్ చేయడం వల్ల చాలా వరకైతే మనకు వ్యూస్ అయితే తగ్గిపోతాయండి. అవునండి. చాలా అంటే చాలా వ్యూస్ తగ్గిపోతాయి. రీచ్ అనేది ప్రాపర్‌గా ఉండదు. దీనివల్ల చాలా ఇష్యూస్ మనకు ఫేస్ చేయాల్సొస్తది. వ్యూస్ ఉండవు, ప్రాపర్‌గా రీచ్ ఉండదు, ఛానెల్ గ్రోత్ ఉండదు. అందుకోసమనే మీరు ఏ కంటెంట్ పైనైతే వీడియోస్ చేస్తారో అంటే మీకు రెగ్యులర్‌గా, ఫ్రీక్వెంట్‌గా ఏదో ఒక్క కంటెంట్ మీదే, ఏదో ఒక్క నీచ్ మీదనే కంప్లీట్‌గా అయితే మీ వీడియోస్ చేయండి. ఈరోజొచ్చేసి కుకింగ్ వ్లాగ్స్ పెట్టడము, రేపొచ్చేది ఏదో స్టిచ్చింగ్, ఇంకా ఎల్లుండి నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా ఏదో బ్యూటీషియన్‌కి రిలేటెడ్, దాని నెక్స్ట్ డే వచ్చేసి ఏదో ఫ్యామిలీ రిలేటెడ్, దాని నెక్స్ట్ డే వచ్చేసి ఏదో ట్రావెలింగ్. ఇట్లా పెట్టకండి. ఇట్లా పెట్టడం వల్ల మీ ఛానెల్‌లో వ్యూస్ అయితే ఖచ్చితంగా తగ్గుతాయండి. నేను కూడా చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అయితే ఇదే అండి. ఇలా చేయడం వల్ల నాకైతే చాలా వరకు వ్యూస్ కోల్పోయాను. అందుకే మీరు కూడా చేయకుండా ఉంటారనైతే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ అండి. సెకండ్ మిస్టేక్ ఏంటి అంటే మనము ఛానెల్‌లో వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తాం గదా! ఆ వీడియోస్ అనేవి ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకుండా చేయడం అండి. కన్సిస్టెన్సీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. కన్సిస్టెన్సీ గనక మనము యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయడంలో కన్సిస్టెన్సీ అనేది గనక మెయింటైన్ చేయకపోతే, మనకు ఛానెల్ అనేది రీచ్ ఉండదండి. ఎందుకు అంటే, మనము అయ్యో! ఈరోజు వీడియోస్ ఎడిటింగ్ అయిపోయినాయి గదా! ఈరోజు అప్‌లోడ్ చేయడానికి వీడియో ఉంది గదా! అని ఈరోజు వీడియో పెట్టామే అనుకోండి. దాని తర్వాత ఇంకా మళ్ళీ ఏదో 2 డేస్‌కి ఒక వీడియో రెడీ అయితే, ఆ 2 డేస్‌కి ఒక వీడియో పెట్టాం. మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏదో ఇంకో నెలకి అట్లా పెడతాం జూషినారా? అట్లా నేను గూడా అదే చేశానండి. స్టార్టింగ్‌లో వీడియోస్ ఉన్నాయి గదా! అని 1, 2, 3 అట్లా రెగ్యులర్‌గా పెడుతూ ఉండేదాన్ని. తర్వాత నాకు పిల్లలతో వీడియోస్ షూట్ చేసుకొని, ఎడిట్ జేసుకోవడం ఇబ్బందయ్యేసరికి నేనేం జేశాను, ఈ ఒక 1 వీక్‌కొకటి, ఒక 10 డేస్‌కొకటి అట్లా వీడియో పోస్ట్ జేయడము చేశాను. అట్లా జేయడం వల్ల గూడా నాకు వ్యూస్ అనేవి చాలా వరకు తగ్గిపోయినాయండి. అందుకోసమనే నా ఛానెల్‌నే ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్తున్నాను. వీళ్ళలో వచ్చే వ్యూస్ అండి హండ్రెడ్స్‌కి పడిపోయినాయి. వందలకు పడిపోయినాయి. వందల్లో కాస్త సింగిల్ నంబర్స్, 2 నంబర్స్ ఉండే వ్యూస్ రావడం స్టార్ట్ అయినాయి. నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాధేసిందండి అట్లొచ్చినప్పుడు. నేను ఈ మిస్టేక్స్ చేయడం వల్ల నా వ్యూస్ కోల్పోయాను. ఇంకా మిగిలిన యూట్యూబర్స్ కూడా అంటే బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గూడా ఇట్లా వ్యూస్ అనేవి కోల్పోకూడదు అని నేనైతే ఈ వీడియోని చేస్తున్నాను. అండ్ అసలు మరి ఎలా పెట్టాలి? కన్సిస్టెన్సీ అంటే ఏంటి అంటే, ఎలా పెట్టాలి అంటే మనము ఏదైనా మీకు వీక్లీ ఒక్క వీడియోనే పాసిబుల్ అయితే ఒక్క వీడియోనే పెట్టండి. 2 వీడియోస్ పాసిబుల్ అయితే 2 వీడియోస్, 3 వీడియోస్ పాసిబుల్ అయితే 3 వీడియోస్. కానీ మీరు పెట్టే వీడియోస్ ఖచ్చితంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. అంటే మీరు వారానికి 2 పెడితే ఎప్పటికీ వారానికి 2 పెట్టండి. 3 పెట్టాలనుకుంటే 3 పెట్టండి. లేదా రోజు పెట్టాలి వీడియోస్ అనుకుంటే ప్రతిరోజు పెట్టండి. కానీ మీరు పెట్టేది ఖచ్చితంగా స్కిప్ చేయకండి. ఏ రోజు ఎలా పెట్టాలనుకుంటున్నారో అలాగే పెట్టండి. వీడియోస్ స్కిప్ చేయకండి. అట్లా చేయడం వల్ల కూడా మీకు వ్యూస్ అనేవి తగ్గిపోతాయి. అండ్ అండ్ నేను చేసిన థర్డ్ మిస్టేక్ అండి. థర్డ్ మిస్టేక్ వచ్చేసి ఏంటి అంటే, వీడియోస్ అనేవి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేదాన్ని. అప్‌లోడ్ చేసిన వీడియోస్‌ని కాస్త ఏం చేసేదాన్నంటే, వ్యూస్ అనేవి రాకపోతే, ఆ వీడియోని నేను డిలీట్ చేసేదాన్నండి. అట్లా చేయడం వల్ల ఏంటి అంటే, అట్లా కూడా వ్యూస్ అనేవి చాలా వరకు నాకు తగ్గిపోయినాయి. ఎందుకు డిలీట్ చేసేదాన్ని అంటే, నేను వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు వ్యూస్ అనేవి నాకు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆ వీడియోని ఉంచేదాన్ని. ఇన్ కేస్ వ్యూస్ అనేవి తక్కువగా వచ్చాయనుకోండి, ఆ వీడియోని నేను డిలీట్ జేసేదాన్ని. అట్లా జేయడం వల్ల నాకు వ్యూస్ పైనైతే చాలా వరకు ఎఫెక్ట్ పడిందండి. వ్యూస్ అనేవి తగ్గిపోయినాయి ఆటోమేటిక్‌గా. ఇంకా డిలీట్ వల్లనైతే చాలా అంటే చాలా తగ్గిపోయినాయి వ్యూస్. ఇట్లాంటి మిస్టేక్స్ మీరెవరు చేయకండి. ఎందుకు డిలీట్ చేస్తా అంటే, వ్యూస్ రావట్లేదు అని వీడియోస్‌ని డిలీట్ జేస్తూ ఉంటాము. వ్యూస్ రాకపోవడం వల్ల అరే! ఈ వీడియోకి అసలు వ్యూసే లేవు. దీన్ని పెట్టి ఇంకో వీడియో కౌంట్ అవుతది అప్‌లోడ్ జేసినట్టు. వ్యూస్ ఏమో లేవు. చూసే వాళ్ళకి గూడా బాగోదు. వీడియో నంబర్స్ ఏమో
ఇంక్రీజ్ అవుతా ఉంటాయి. కానీ ఈ వీడియోకి అసలు వ్యూసే లేవు. మళ్ళీ అప్‌లోడ్ చేస్తే వస్తాయేమో అని మళ్ళీ డిలీట్ చేసి, మళ్ళీ అప్‌లోడ్ చేస్తే వ్యూస్ ఏమన్నా ఇంక్రీజ్ అవుతాయేమో అని మళ్ళీ అప్‌లోడ్ చేసేదాన్ని. అట్లా చేయడం వల్ల వ్యూస్ అనేవి తగ్గిపోయినాయండి. అందుకే మీలో కూడా ఇట్లాంటి మిస్టేక్స్ ఎవరు చేయకండి. వీడియోని డిలీట్ చేసి మళ్ళీ అప్‌లోడ్ చేసినంత మాత్రాన మనకైతే వ్యూస్ ఏమి పెరగవండి. ఇంకా వేరే వీడియోకి గూడా ఎఫెక్ట్ పడతది గానీ, డిలీట్ చేసి మళ్ళీ అప్‌లోడ్ చేస్తే మాత్రం వ్యూస్ ఎట్టి పరిస్థితిలోనూ పెరగవు. నాలాగా ఇట్లా తెలియకుండా మిస్టేక్స్ అయితే మీరు కూడా చేయకండి. ఏంటి అంటే ఇట్లా చేయడం వల్ల మనము చాలా వ్యూస్‌నైతే కోల్పోతాము. మంచి ఛానల్ మంచిగా రన్ అయ్యే ఛానల్‌ని కాస్త మనకు తెలియకుండా మనం చేసే మిస్టేక్స్ వల్ల మనమే కోల్పోతామండి. అందుకే చెప్తున్నానండి. మంచిగా రన్ అయ్యే ఛానల్‌ని, మంచి హెల్తీ ఛానల్‌ని మంచిగానే రన్ చేయండి. ఇలా చేయడం వల్లనైతే చాలా అంటే చాలా వ్యూస్ తగ్గిపోతాయండి. అందుకోసమనే నేను బిగినర్స్‌కి యూజ్ అవుతదని ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయినట్టయితే ఒక్క లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.